హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ అండి. ఖచ్చితంగా 100% ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను దీన్ని వాడాను ఆల్రెడీ, అందుకనే మీకు షేర్ చేస్తున్నాను. ఇదండి, చూస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చి నేను ఏమేమి కావాలో ఫస్ట్ అయితే మీకు అవి చెప్పేస్తానండి. గోరింటాకు, అలాగే దాసాని పూలు, దాసాని ఆకులు, కరివేపాకు, కలబందండి. కలబందని ముళ్ళు లాగుంటాయి కదా, అవి పీలర్తో తీసేసి లైట్గా పీల్ చేసుకోండి. దొండి చూస్తున్నారు కదా, నేను లైట్గా తీసాను, మొత్తం తీయకుండా అలాగని మొత్తం ఉంచకుండా తీసాను అనమాట. నెక్స్ట్ వచ్చి బిళ్ళ గన్నేరు అంటారండి, వీటి ఆకులు మీకు తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దానికి బ్లూ కలర్లో పూలు ఉంటాయన్నమాట, అది. నెక్స్ట్ మెంతులండి, వీటిని 1 గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నమాట క్వాంటిటీస్ అంటే మీరు తీసుకునే నూనెని బట్టి ఇవి ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలండి. ఇదండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి తులసి ఆకులు, కరివేపాకు, ఇది ఉసిరిక పొట్టండి. యాక్చువల్గా ఉసిరికాయ వేయాలి, కానీ ఇప్పుడు నాకైతే అందుబాటులో లేదు, అందుకని నేను ఉసిరిక పొట్టు తీసుకున్నాను. అండ్ ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అంటే తెల్లగడ్డ అన్నమాట. ఇవన్నీ నేను ఒక 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్కి తయారు చేసుకున్నాను, అందుకని క్వాంటిటీస్ వచ్చి ఇదని చూస్తున్నారు కదా. ప్లేట్లో లెక్క అనేది ఏం లేదండి, కొంచెం ఉరామరిగ్గా తీసుకునేసాను నేను. ఇవన్నమాట క్వాంటిటీస్. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేను ప్రజెంట్ విలేజ్లో ఉన్నాను. నాకు విలేజ్లో అయితేనే ఇలాంటివి చేయడానికి కంఫర్ట్గా అనిపిస్తుంది, అందుకని నేను ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంట్లో నేను పొయ్యి మీద చేస్తున్నాను. చూసుకున్నారు కదా, ప్యాన్ పెట్టుకునేసానండి. అంటే ఇది మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి నేను కొంచెం పాతగా ఉండే బాండల్ని వాడుతున్నాను. ఇదండి, చూసారు కదా, ఆయిల్ వచ్చి 2 డబ్బాల ఆయిల్ని వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇనుప బాండిల్గానైతే ఇంకా బాగుంటుందండి, అంటే ఐరన్ ఉంటుంది కాబట్టి అది హెయిర్కి కూడా మంచి గ్రోత్ని ఇస్తుంది, మంచిగా ఉంటుంది కాబట్టి ఇనుప బాండిల్గానుంటే మీరు ఫస్ట్ దాన్ని ప్రిఫర్ చేయండి. అండ్ చూసారు కదా, 2 బాటిల్స్ అన్నమాట. నేను 250 grams ఆఫ్ ఆయిల్ని 2 బాటిల్స్ యూస్ చేస్తున్నాను. ఇవి కరిగేసరికి 2 బాటిల్స్ ఆయిల్ వచ్చి 1.5 బాటిల్ ఆయిల్ లాగా మనకి ప్రిపేర్ అవుతుంది. అంటే దాంట్లో ఎంత బాగా ఉడికితే ఇంగ్రీడియంట్స్ నూనెలో అలాగ పడతాయి అన్నమాట. కాబట్టి చూస్తున్నారు కదా, ఇది 2nd బాటిల్ దీంట్లో వేసేస్తున్నాను. అండ్ ఆయిల్ని మరగనివ్వాలి. ఆయిల్ మరిగే లోపల ఇందాక చూసిన క్వాంటిటీస్ అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది. నేనైతే మొత్తం కన్సిస్టెన్సీని ఆయిల్లో చేయలేదు, కొంచెం నేను తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే దాన్ని అలాగే డైరెక్ట్గా హెడ్కి పట్టించేసేసి ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే బాగుంటుంది. నేను సగాన్ని అలా తయారు చేసుకున్నాను, సగం వచ్చి ఆయిల్లో బాయిల్ చేశాను అనమాట. మీరు కూడా అలా చేయండి. దాంట్లో ఉల్లిపాయని, వేపాకు అంతా హెర్బల్గా అన్నమాట. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటివి మనం యూస్ చేసాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా మనకి తెలుస్తుంది. ఈ ఆయిల్ మనకి ఎలా వర్క్ అయిందనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ ఏదైనా కూడా అప్పటికప్పుడు రిజల్ట్ అనేది రాదు. 3 months వాడాక మీరు ఖచ్చితంగా మీరే చెప్తారండి, ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది అని. మీరు తప్పకుండా వాడి చూడండి. అలాగే నేను వాడే ముందు మా పాప హెయిర్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అనేది నేను టేప్తో కొలుస్తాను. అలాగే 3 months తర్వాత నేను మళ్ళీ కొలిచి మీకు చెప్తానన్నమాట, అందుకని. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట.
చూస్తున్నారు కదా బబుల్స్ తగ్గుతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆయిల్ ప్రిపేరింగ్ అనేది గ్యాస్ మీద కన్నా కూడా పొయ్యి మీద నాకు కొంచెం ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది. గ్యాస్ మీద టైం పడుతుందండి. నేను 2 బాటిల్స్ అనేది ఆయిల్ ప్రిపేర్ చేస్తే 1.5 బాటిల్ ఆయిల్ అనేది వచ్చింది. కాబట్టి మీరు ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇదండి చూస్తున్నారు కదా, సరదాగా వీడియో అనేది తీసాను చూడండి మీకోసం. పొగలో అంత కష్టపడి చేశానండి. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అలాగే తప్పకుండా చూస్తూ నాకు వ్యూస్ ఇస్తూ, చాలా పొగ అండి అసలు. అంటే మాకు పొయ్యి మీద కొంచెం అంతగా అలవాట్లేదన్నమాట. అయినా కూడా నేను మీకోసం వీడియోస్ తీసి షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను చేశాను. కాబట్టి మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడే ఆయిల్ అనేది కలర్ మారుతూ ఉంది. ఇంకా బాగా నల్లగా వచ్చేయాలన్నమాట. ఎంత బాగా వేగితే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా నూనెకి పడతాయి అన్నమాట. అండ్ నూనెలో వాడినటువంటివి అన్నీ మీకు తెలుసు కదండి, ఏ ఆకులు ఎలా ఉపయోగపడతాయి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకని నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకవేళ ఎవరికైనా కావాల్సి వస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా ఏ ఆకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు షేర్ చేస్తాను. అండ్ బిల్లగన్నేరు అనే ఆకు మాత్రం జుట్టుని నల్లబరుస్తుందండి, త్వరగా తెల్ల వెంట్రుకలు రానివ్వదు. కాబట్టి నేను దాని గురించి మాత్రమే చెప్తున్నా. కొరవ ఆకులన్నీ మీకు తెలిసే ఉంటాయి, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలాగా రావాలన్నమాట. ఇదిగోండి ఆనియన్స్ అన్నీ దానిలో ఉండే కన్సిస్టెన్సీ అంతా ఆయిల్లోకి దిగిపోయి బాగా కాగిపోయిందండి ఆల్మోస్ట్. ఇక దీన్ని మనము దించేసాక, పొయ్యి మీద నుంచి దించేసాక చల్లారాక వడకట్టి డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. కొంతమంది అయితే ఈ పిప్పిని కూడా పడేయరండి, అది మీ ఇష్టము. పిప్పి దానిలో ఉంటే ఇంకా దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా అవి ఆయిల్లోకి ఊరుతాయి, అందుకని ఉంచుకుంటే బాగుంటుంది అని అంటారు కొంతమంది. నేనైతే వడగట్టానండి. నాలాగా ప్రయోగాలు మీరు ఎవరు చేయవాకండి. చూసారు కదా, వడగట్టేటప్పుడు నేను వడగడుతూ వీడియో తీసుకోవడం వల్ల అది దానిలో ఆయిల్లో పడిపోయింది పిప్పి, అని నేను మళ్ళీ వడగట్టాల్సి వచ్చింది. నో ప్రాబ్లం. చూసారు కదండి, పూర్తిగా చల్లారిపోయింది. నేను డబ్బాలో తీసుకొని డబ్బాలోకి తీసుకొని దాచుకుంటున్నాను. ఇదండి ఒక్క డబ్బాలో పట్టేశాక ఇంకా ఆయిల్ అనేది మిగిలింది. ఇది ఈ డబ్బాకి సగం డబ్బా కన్నా కొంచెం తక్కువ వచ్చింది. వీడియో అయితే ఇదండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ డబ్బాలని మీరు పడేయకుండా ఆయిల్ తీసాక ఆ మూతని నోటితో లాగితే వచ్చేస్తున్నాయండి. కాబట్టి మీరు అవి పెట్టేశాక కొంచెం జాగ్రత్తగా ఈ క్యాప్స్ అనేవి పెట్టుకోండి. ఇదండి చూసారు కదా, దానిలో ఉన్న డస్ట్ వచ్చి ఇదండి, కానీ ఇది కూడా వేస్ట్ అవ్వదు. ఆల్మోస్ట్ చేసాం కదా ప్రాసెస్, ఇదన్నమాట. నా వీడియో మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.